వెల్కమ్ టు పల్లవి టీవీ. రేపు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ప్రజాపాలన అని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. అసలు సెప్టెంబర్ 17 ఏంటి? విమోచనమా, విలీనమా, విద్రోహమా? ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి సార్ ఉన్నారు. ఆయన అడిగి ఏంటే విషయం తెలుసుకుందాం. సార్, వాళ్ళు చెప్పేది ఒకరు విలీనం అంటున్నారు, ఒకరు విమోచన అంటున్నారు, అంటే నిజాంను తరిమేషణం అంటున్నారు. భారత ప్రభుత్వంలో ఇండియన్ రిపబ్లిక్ కలిపేసుకున్నాం కాబట్టి లీనం అంటున్నారు. విద్రోహం అని సాక్ష్యాలు చూపిస్తున్నాయి. అన్ని సాక్ష్యాలు అదే చూపిస్తున్నాయి. విలీనం వాస్తవమే, విమోచన వాస్తవమే, కానీ అది సత్యం కాదు. విద్రోహం అనేదే సత్యం. సత్యానికి వాస్తవానికి తేడా ఏంటంటే ఆయన సైకిల్ తొక్కుతున్నాడు, అది ఫ్యాక్ట్. అది కాళ్ళు ఆడుతున్నాయి, కాలు సైకిల్ పెడల్ తిరుగుతుంది, చక్రం తిరుగుతుంది, చైన్ తిరుగుతుంది, దమ్ము తీసి ఆయాసపడుతున్నాడు, చెమట కక్కుతున్నాడు. ఇదంతా వాస్తవమే, కానీ సత్యం కాదు. ఎందుకంటే ఆయన స్టాండర్డ్ సైకిల్ తొక్కుతున్నాడు. స్టాండర్డ్ సైకిల్ తొక్కదు కదా. స్టాండర్డ్ సైకిల్తో ముందు పోద్దా? నడుస్తున్నాడు, బాగా స్పీడ్గా నడుస్తున్నాడు, కానీ ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాడు. నడవడం అనేది ఫ్యాక్ట్ తప్ప ట్రూత్ కాదు. విద్రోహం అనేది ట్రూత్. వాళ్ళు తెలుసుకోవాలి. ఎట్లా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఎట్లా సార్ విద్రోహం ఎట్లా చెప్తా. ఇప్పుడు సత్యాన్ని అన్ని కోణాల నుంచి చూడాలి. దాన్ని ఏమంటారంటే హిస్టారియోగ్రఫీ అంటారు. అంటే చరిత్రకు అనేక కోణాలు ఉంటాయి. అన్ని కోణాల నుంచి చూస్తేనే చరిత్ర బోధపడుతుంది, లేకపోతే బోధపడదు. దాన్ని ఇప్పుడు చూద్దాం మనము. నిజాం 1956 వరకు రాజ్భవన్లో ఉన్నాడు. ఎంతమందిని చంపిండు, ఎన్ని రోగాలు, ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి అమ్మాయిలు రోజు ఎత్తుకొచ్చిండు కదా. 400 మంది ఆయన హెరంలో ఉండేవాళ్ళు. హెరం అంటే అంతఃపురం. 400 మంది. నలుగురినే పెళ్లి చేసుకోవాలి ఇస్లాం ప్రకారం, అంతే కదా. మొదటి భార్య, తర్వాత ఇంకా 3. 100 మందికి నిఖా అయింది. అది తప్పది. పైసలు ఇచ్చి లంచాలు ఇచ్చి కాజీలకు చేయించుకున్నాడు. ఆ తర్వాత 300 మంది ఎత్తుకొచ్చుకున్నాడు. వాళ్ళందరినీ అనుభవిస్తూ పోయిండు. తక్కిన నవాబులు కూడా అదే చేసినారు. అందరు నవాబులు అదే చేసినారు. దొరలు అదే చేసినారు. విష్ణు రామచంద్రుడు అదే చేసిండు, జనారెడ్డి ప్రతాప్ రెడ్డి అదే చేసిండ్రు. అందరు దొరలు అదే చేసిండ్రు. నిజాం ఏజెంట్లు కదా. బ్రిటిష్ ఏజెంటు నిజాం. 560 మంది సంస్థానాలు ఉంటే అందరూ బ్రిటిష్ తొత్తులే, అందరు సామంతులే తప్ప ఎవడు స్వతంత్రుడు కాదు. నిజాం కూడా వాడు ఎట్లా చెప్తే అట్లా, హైదరాబాద్లో క్రిక్ ప్యాట్రిక్ ఎట్లా చెప్తే అట్లా, డాసన్ ఎట్లా చెప్తే అట్లా. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఎవడు రెసిడెంట్గా ఉంటే వాడే రెసిడెంటే పవర్ఫుల్. నిజాం కాదు. ఇప్పుడు చూద్దాం, కింగ్ కోటి పోయి చూద్దాం ఎట్లుందో చూడండి. కుక్కలు పందులు దొరుకుతున్నాయి ఆడ పరదా గేట్ దగ్గర పోతే. బ్రిటిష్ వాళ్ళది ఎంతో అద్భుతంగా చూడండి. ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, ఇప్పుడు దానికి చాకలేలమ్మ యూనివర్సిటీ అని పేరు పెడుతున్నాడు, మహిళా యూనివర్సిటీ అని పేరు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. అక్కడ పోయి చూద్దాం ఎంత ఎత్తుంది, ఎంత పొద్దుంది చూడండి. నేను రా పరిపాలకుడు, నువ్వు కాదురా అన్నాడు. కింగ్ కోటి దగ్గరికి నిజాం వాని పరేడ్ పోవద్దు. మక్కా మస్జిద్ నువ్వు పోతుంటే కింగ్ కోటి ముందు పోవడానికే వీల్లేదు. ఆ కింగ్ కోటి నుంచి పోతుంటాడు మక్కా మస్జిద్కు, రెసిడెన్స్ కోటి దగ్గర పోవడానికి వేరే దారి పోవాలి. కానీ బ్రిటిష్ రెసిడెంట్ మాత్రం బాహాటంగా దర్జాగా కింగ్ కోటి ముందు నుంచే పోతాడు. ఎందుకంటే పరిపాలన చేసేది రెసిడెంటే కాబట్టి వాళ్ళు చెప్తేనే ఇవన్నీ దొంగ పనులన్నీ చేసిండు నిజాం. చివరి దాకా వాళ్ళు చెప్తేనే సర్దార్ పటేల్ చేసిండు, వాళ్ళు చెప్తేనే నెహ్రూ చేసిండు. నిజాంనే 1956 అక్టోబర్ 31 వరకు రాజ్భవన్లు పెట్టిండు. రాజ్ ప్రముఖ్ అంటే రాజ్పాల్ అన్నట్టు, రాజ్పాల్ అంటే గవర్నర్ అన్నట్టు. రాజ్ ప్రముఖ్గా 1956 అక్టోబర్ 31 వరకు ఉన్నాడు. విముక్తి అయితే ఎట్లా విముక్తి అయింది, విమోచన ఎట్లయింది? వాళ్ళు అడుగుతున్నారు కదా బీజేపీ వాళ్ళు. అడుగుదాం, ఇది అయిందా? సాక్ష్యాలు చూపిద్దాం వాళ్ళకు. బీజేపీ వాళ్ళకి చూపిద్దాం, కాంగ్రెస్ వాళ్ళకి చూపిద్దాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమో సర్దార్ పటేల్కు మరణానంతర సభ్యత్వం ఇచ్చారు బీజేపీలో. ఆయన కాంగ్రెస్ ఆయన బీజేపీ వాళ్ళు మాదే అని చెప్తున్నారు. ఎక్కడ మీది? అది హిందూ ముస్లిం తగాదా కూడా కాదు. ముస్లింలు అందరూ ఎదిరించారు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని కూడా ఎదిరించారు. ఒక రజబలే కాదు, రజబలి కావచ్చు, మగ్దుమ్ మొయిద్దీన్ కావచ్చు, మనకు చూస్తున్నాం కదా, వరుసగా చూస్తూ పోతున్నాం. అందరూ ముస్లింలు ఎదిరించారు ప్రతి చోట. బందకి సంగతి ఏంది? ఎదిరించారు. విష్ణు రామచంద్రరెడ్డి గారు చంపింది. సో నిజాం బ్రిటిష్ నిజాం ఏజెంటు విష్ణు రామచంద్రరెడ్డి, జనారెడ్డి ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్. వాళ్ళ ఏజెంట్లు ఊళ్ళో రైతులు, వాళ్ళ దగ్గర చివరి కిందికి వచ్చేసరికి వెట్టి చాకిరి. అందుకే దుడ్డు కొమరని చంపిరి, బందగిని చంపిరి, చాకలేలమ్మను చంప చూసిరి. ధర్మపురం తండాల ఠాను నాయక్, సోములు నాయక్ పక్కనే కదా, పక్కనే ఠాను నాయక్, సోములు నాయక్ చంపిరి. ఆఖరి ఇంకా వాళ్ళ మీద పోరాటం చేసిన దర్గా నాయక్ ఇంకా బతికే ఉన్నాడు. 104 ఏళ్ళ పెద్ద ఆయన బాబు దూరం చంపిన ఆయన, విష్ణు రామచంద్రరెడ్డి కొడుకుని చంపిన ఆయన ఇంకా బతికే ఉన్నాడు. 104 ఏళ్ళు. ఆయన పోయి ఇంటర్వ్యూ చేయాలి మీరు. అయితే ఎంతమందిని చంపిన వాళ్ళు? పోలీస్ యాక్షన్ ముందు చంపినరు, పోలీస్ యాక్షన్ తర్వాత కూడా. పోలీస్ యాక్షనే. పోలీసులు
అంటే మలబార్ పోలీసులను పంపారు. పోలో యాక్షన్ అంటే పోలో ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడ లేని పోలో గ్రౌండ్స్ ఉన్నాయి మిలిటరీలో. ఎంత మిలిటరీ కదా. హైదరాబాదు, ఇందోర్, మావో అంటారు దాన్ని, అంటే మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ ఇందోర్లో, తర్వాత చెన్నైలో, ఆగ్రాలో. అన్నిటికంటే పెద్దది ఏది కంటోన్మెంట్ అంటే సికింద్రాబాద్. అందుకని సికిందర్ అది ఆర్మీ కదా, పెద్ద ఆర్మీ కదా అది. లష్కర్ అంటారు, లష్కర్ అంటే సైన్యం అని. సికింద్రాబాద్ లష్కర్ అంటారు, లష్కర్ బోనాలు అంటారు కదా. లష్కర్ అంటే సైన్యం, పెద్ద సైన్యం అక్కడ ఉంది. సో అందుకని పెద్ద 18 గ్రౌండ్లు పెట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ నిజాం ఏది చెప్తే వాళ్ళు ఏది చెప్తే చేసిండ్రు. అందుకని దాన్ని పోలో ఆపరేషన్ పోలో పేరు పెట్టారు. ఇది ఒక్కసారి చూద్దాం, నిజాం ఎక్కడ దాకా ఉన్నాడో చూద్దాం. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉన్నాడో కాంగ్రెస్ వాళ్ళని బీజేపీలను అడుగుదాం. నేషనల్ పార్టీలు మీరు చెప్తున్నారు కదా, నిజాం ఉన్నాడా లేదా, 48 వరకు ఉన్నాడా లేదా, రాజ్భవన్ ఉన్నాడా లేదా, రాజ్ ప్రముఖ్ ఉన్నాడా లేదా అడుగుదాం. ఏం చేసిండు, వాళ్ళకి శిక్షలు వేసిండ్రా, నిజాంకి శిక్షలు వేసిండ్రా. న్యూరంబర్గ్ ట్రయల్స్ ఉంటాయి. న్యూరంబర్గ్ ట్రయల్స్ అంటే ఏంటంటే జర్మనీలో నాజీలు చేసిన అరాచకాల మీద ఏమేమి అరాచకాలు చేసిండ్రు దాని మీద ఒక కోర్టు వేసిండ్రు. దాని పేరు న్యూరంబర్గ్ ట్రయల్. చేసి వాళ్ళు అరాచకాలు చేసిన అందరికి శిక్షలు వేసిండ్రు. అట్లాంటివి చేసిండ్రా. ఒకటి సౌత్ ఆఫ్రికాలో శ్వేతజాతి దురహంకారులు నల్ల తౌలను అందరినీ చంపేసిండ్రు ఘోరంగా. సెలూన్ దగ్గరికి వస్తే చంపేసిండ్రు, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తే చంపేసిండ్రు, కనిపిస్తే చంపేసిండ్రు. వాళ్ళన్నిటి మీద నెల్సన్ మండేలా విచారణ పెట్టిండు. దాని పేరు ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్. అట్లాంటిది ఇక్కడ పెట్టినరా కాంగ్రెస్ వాళ్ళు? ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ పెట్టినరా? న్యూరంబర్గ్ ట్రయల్ పెట్టినరా? నిజాంని తీసుకొచ్చి కోర్టులో పెట్టినరా? రజాకారం తీసుకొచ్చి పెట్టినరా? ఒక్క రజాకారికి శిక్ష వేసినరా? శిక్ష బల్లే, లాయకలికి శిక్ష బల్లే, దొంగ పనులు చేసిన ఎవరికి శిక్ష లేదు. వాడు సరే పోయినరు. కింద వాళ్ళకి పడ్డదా? ఒక్కరి పేరు చెప్పమనండి, కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను. ఫలానా రజాకారికి శిక్షలు వేసినరు చెప్పమనండి. ఎవరిని చేయలే. అయితే రజాకారు చేయలేదు కానీ ఎంఐఎం వాళ్ళు వాళ్ళ మీద బ్యాన్ ఉండేది. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ వాళ్ళ మీద ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీల మీద బ్యాన్ ఉండేది. 57 వరకు ఇద్దరు వాళ్ళు పీడిఎఫ్ అని పెట్టుకొని చేసిన పోటీ కమ్యూనిస్టులు. వాళ్ళ మీద ఎందుకు బ్యాన్ ఉంది మరి? నిజాం మీద పోరాటం చేసిన మీద ఎందుకు బ్యాన్ పెట్టారు మీరు? బ్రిటిష్ వాడు చెప్తేనే పెట్టాడు. పీడిఎఫ్ రావినారాయణ రెడ్డి పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మీద పోటీ చేసిండు. రావినారాయణ రెడ్డికి అందరికంటే ఎక్కువ మెజారిటీ వచ్చిందని నెహ్రూ అన్నాడు. అంతకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ మెజారిటీ వచ్చినాయని సుంక మచ్చాలు అని చెప్పి రావినారాయణ రెడ్డి అన్నాడు. అది డ్యూయల్ కాన్స్టిట్యున్సీ పార్లమెంటుకు. సుంక మచ్చాలు మాదిగా ఆయనకి అందరికంటే దేశంలో అందరికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది ఆయనకు. నెహ్రూ కంటే రావినారాయణ రెడ్డి కంటే కూడా ఎక్కువ వచ్చింది. కానీ వాళ్ళందరూ ఏ పార్టీ తోటి చేసిండ్రు? పీడిఎఫ్ఏ, కమ్యూనిస్ట్ పార్టీ కాదు, పీడిఎఫ్ఏ కదా. మరి వాళ్ళ మీద బ్యాన్ ఎందుకు పెట్టినరు? పోరాటం చేసిన మీద బ్యాన్ పెడతారా? వాళ్ళ రజాకారుని వీళ్ళని తీసుకొని పోయి నిజాం తీసుకొని పోయి రాజ్భవన్లో పెడతారు. కమ్యూనిస్టులను చంపిన వాళ్ళందరినీ గుత్పల సంఘం, చాలామంది కమ్యూనిస్టులు కాదు, గుత్పల సంఘం, నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు గుత్పల సంఘం, లాఠీల సంఘం దాని పేరు. ఆ తర్వాత ఆంధ్రజన సంఘం, ఆంధ్ర మహాసభ, ఈ పేరుతో చివరికి కమ్యూనిస్ట్ పార్టీలు పోయారు. చూసి దొంగ పనులు చూసి కమ్యూనిస్ట్ పార్టీలు వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఈ సంఘం పెట్టుకున్న అందరినీ నిజాం మీద ఎవడెవడు పోరాటం చేసిండో వాడిని అణిచిపారేయమని బ్రిటిష్ వాడే చెప్పిండు. మౌంట్ బాటన్ అప్పుడు విపి మీనన్కి చెప్పిండు. విపి మీనన్ వాడు పెద్ద ఐసీఎస్ ఆఫీసరు, బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ వాడు, మౌంట్ బాటన్ ఏజెంటు. తర్వాత పోలీస్ యాక్షన్ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాడు. వాడే మొత్తం నడిపింది. బ్రిటిష్ వాడు చెప్తే నడిపింది. వాళ్ళు తొత్తు విపి మీనన్. లాస్ట్ దర్బార్ అని చూస్తే కూడా తెలుస్తుంది. సో వాళ్ళ ద్వారానే అన్ని పనులు జరిగినాయి. ఎవరైనా కొట్టాలి, ఎవరైనా తన్నాలి. వేల మంది కమ్యూనిస్టులను జైల్లో పెట్టిండ్రు, చంపినరు. నల్ల నరసింహులు జైల్లో పెట్టినరు. ఆ నల్ల నరసింహులు పాపం పద్మశాలు ఎవ్వరు కొట్టలేదు. ఆయన కడువేండే. పక్కనే ఇప్పుడు మనం నంద్యాల శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, చంపి మేము చూపిద్దాం, అవన్నీ చూపిస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో చూడండి. నిజాంకు ఏమేమి నిజామే మొక్కుతున్నాడు. సరే మొక్కుతున్నాడు, సరే. నెహ్రూతో పక్క చూడండి, ఇంకో బొమ్మ ఉంటుంది. నెహ్రూని కలిపి చూడండి ఎంత దర్జాగా ఉన్నాడో. ఏవో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నిజాము అందరికీ లంచాలు ఇచ్చిండు. ఆర్లాట్ డైమండ్స్ ఒకరికి ఇచ్చిండ్రు, పిట్స్ డైమండ్ ఒకరికి ఇచ్చిండ్రు, జాకబ్ డైమండ్ ఒకరికి ఇచ్చిండ్రు. సర్దార్ పటేల్కి 80 లక్షల రూపాయల విలువైన ఎర్ర తివాచి బహుకరించిందని చెప్తారు. దాని డైమండ్ స్టడ్డెడ్ రెడ్ కార్పెట్ అంటే అప్పుడు 80 లక్షలు అంటే ఇప్పుడు 800 కోట్లు. అందరి కొనేసిండు లంచాలు ఇచ్చి. జేఎన్ చౌదరికి బాగా ధనవంతుడు, ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు. అందుకని అందరు కొనేసిండు. ఓ వీని దగ్గర పోతే సంపద వస్తుంది, మనం బద్నాం కాదు, పైసలు వస్తాయి, బద్నాం కాదు, అట్లా ఇచ్చిండు. అందుకనే బ్రిటిష్ వాడు చెప్పిండు, వీడు డబ్బులు ఇచ్చిండు. అందుకని తీసుకొని పోయి ఉస్మాన్ అలీ ఖాను రాజ్భవన్లో పెట్టిండు. రాజ్భవన్లో ఎట్లుండో అది కూడా చూద్దాం. ఒక్కటి చూడండి, బొమ్మలని చూడండి. ఇంత బైరాన్పల్లి ఏం చేశారో చూద్దాం. బైరాన్పల్లిలో కూటిగల్ల పక్కన లింగాల్ ఈ ఊర్లలో లింగాపురంలో 180 మందిని చంపారు రజాకారులు. చంపిన పట్టుకున్నారు మీరు ఎక్కడన్నా?
విచారణ చేసినరా, ఒక్కడు దొరకలేదు. శిక్షలు వేసినరా? దొరకలేదు. అందరు ఉన్నారు. ఎందుకు దొరకలే? వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి మనసు లేదు కదా. బ్రిటిష్ వాడు చెప్పిండు కదా చేయొద్దని. ఎందుకంటే బ్రిటిష్ వాడే చెప్పిండు ఒక ఆర్మీ ఉండాలి, అదేమో చట్టపరమైన పనులు చేయాలి, చంపుతుండాలి. ఇంకోటి ఇర్రెగ్యులర్ ఆర్మీ ఉండాలి. ఎవరిని పెడతానని కలిసి చంపడానికి తప్పు కదా. ఆర్మీ వాడు శిక్షలు వేయాలి, వాడు కోర్టులో విచారించాలి. అవన్నీ ఎందుకయ్యా? నువ్వు ఒక ఇర్రెగ్యులర్ ఆర్మీ పెట్టుకో, రజాకార్ వాలంటీర్ సైన్యం పెట్టుకో. రజాకార్ అంటే వాలంటీర్ సైన్యం, చంపుతూనే ఉండు. అట్లా చంపుతూ పోయిండు. మరి ఇంతమందిని చంపితే ఒక్కరికి శిక్షలు వేసినరా? పట్టుకున్నారు వాళ్ళు. 48 జరిగింది కదా, పోలీస్ యాక్షన్ అయింది కదా తర్వాత వెంటనే. మరి అయినప్పుడు ఎందుకు పట్టుకోలే? మీరు నిజానికి చిత్తశుద్ధి ఉంటే పట్టుకోవాలి కదా, జైల్లో పెట్టాలి కదా, ఉరిదీయాలి కదా. ఈ బురుజు మీద నుంచి ఉరిదీయాలి, వీర బైరానపల్లి బురుజు నుంచి బయలుదేయాలి. ఎంతమంది ఆడవాళ్ళందరూ ఊరోళ్ళందరూ తీసుకొచ్చి బట్టలు ఇప్పించి బతుకమ్మలాడిచ్చారు కదా. దారుణం, అసలు దారుణం కదా. అందరూ తెలుసు, తెలంగాణలో అందరూ తెలుసు, ఆంధ్రాలో తెలియకపోవచ్చు. ఇంతమందిని చేస్తే తెలంగాణలో కూడా తెలియదు, ఏమని తెలుసు? ఆ ఊరు చుట్టుపక్కల తెలుసు, అందరికీ తెలుసు. అందుకని ఇన్ని ఘోరాలు జరిగితే ఆ పక్కన చాకలేమో ఎంత ఏడిపించారు? చంపించిన చేసింది ఎవరు? విష్ణు రామచంద్ర రెడ్డి. వాడు నిజాం ఏజెంటు, నిజాం బ్రిటిష్ ఏజెంటు. వాడు చెప్పిన అన్నీ చేసిండ్రు. అందుకనే ఒక్కరికొక్కరు 50 శిక్ష వల్లే, చిన్న శిక్ష కూడా వల్లే. కానీ ఎదిరించిన వాళ్ళందరూ, చాకలేలకు ధైర్యంగా ఉన్నది ఎవరు? దొడ్డి కొమ్మరి ధైర్యంగా ఉన్నది, మద్దతు ఇచ్చింది ఎవరు? దొడ్డి ఆయనకి ఇచ్చిందల్లా నల్లా నరసింహుడు, పద్మశాలి, పాపం పేద ఆయన, ధైర్యంగా ఉన్నాడు, చాలా మేధావి ఆయన. ఆయన 1959 వరకు జైలు పెట్టారు. అంటే 48లో ఆపరేషన్ పోలో జరిగితే 54, 50లో పట్టుకున్నారు, జైలు పెట్టినరు. అదేవిధంగా నంద్యాల శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ఈటెల రాజేందర్ భార్య ఉంది కదా, జమున పెద్ద ఆయన కేతపల్లి అంటారు, పక్కన పల్వెల. ఆయనను జైలు 15 దాకా జైలు పెట్టారు. ఒక్కరిని కాదు, ఎంతమందిని పెట్టిన జైల్లో. మీరు కాల్సి దీంట్లో ఉంటుంది, చూస్తుంది, మీరు చూస్తుండండి. అంటే నిజాం మీద పోరాటం చేసిన వాళ్ళందరూ జైలు పాలవుతారు. నిజాం ఏమో రాజ్భవన్లో ఉంటాడు. వీళ్ళు ఎక్కడ ఉండాలి? వీళ్ళంతా రాజ్భవన్లో ఉండాలి. రాజ్భవన్లో ఉండాల్సిన వాళ్ళు జైలు ఉంటారు, జైలు ఉండాల్సిన వాడు రాజ్భవన్లో ఉంటాడు. ఇది ఏం చరిత్ర? ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది. నల్ల నరసింహుడు ఉందనుకోండి, ఇక చూడండి, ఆయన పెద్ద పోరాటం చేసిండు. ఇప్పుడు ఆయనది ఏమైంది? ఈయన పాపం చేనేత కార్మికుడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదు, ఉద్యోగం చేయకుండా ఆయన దగ్గర ఆంధ్ర మహాసభ పిట్టల నరసింహతో కలిసి చేసిండు. ఆయన ఏం చేసిండో చూద్దాం. ఉరిశిక్ష రద్దు చేసిండు, ఉరిశిక్ష. అది కూడా బయటకు వస్తే ఇక వడ్లకొండలో అరెస్ట్ చేసినట్టున్నారు. వడ్లకొండ పక్కనే ఉంటుంది, జనగాం పక్కన, అక్కడ అరెస్ట్ చేసిండ్రు. కేతపల్లి మండలంలోని కొప్పోలుకు చెందిన నంద్యాల శ్రీనివాసరెడ్డిని కూడా జైల్లో పెట్టిండ్రు. ఈయనను పెట్టిండ్రు. గార్రపాటి రఘుపతి రెడ్డి, అప్పాజిపేట ఎర్రబోతు రామరెడ్డి, ఇట్లా అనేక మందిని ఇట్లా చేసి వీళ్ళు అప్పుడు ఏమైందంటే అమెరికన్ జైల్లో పెడితే ప్రాగ్లో, ప్రాగ్ నగరం, చెక్ రిపబ్లిక్లో ప్రాహా అనాలే, ప్రాగ్లో యువజన సభల్లో అక్కడ ప్రపంచం మొత్తం నుంచి వచ్చిన 10,000 మంది పెద్ద ర్యాలీ తీసినారు. ప్రాగ్ అంటారు, అంటే చెకోస్లోవేకియా. అక్కడ యువజనోత్సవాలు జరిగితే, ఎందుకంటే టైమ్ మ్యాగజైన్లో వీళ్ళందరికీ వచ్చింది చిన్నోళ్ళు, వాళ్ళు అమెరికన్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసి వీళ్ళ ఉరిశిక్షణ ఇది ఎంత అన్యాయం అని రాస్తే ప్రాగ్లో, చెకోస్లోవేకియాలో యువజనోత్సవాలు, వరల్డ్ యూత్ ఫెడరేషన్ జరిగితే 10,000 మంది యువత పెద్ద ర్యాలీ తీసింది. ఇండియాలో జరిగిన వాటిని శిక్షలు రద్దు చేయాలని. తెలంగాణలో ఇవ్వడం తీసిండా? ఆంధ్రలో ఇవ్వడం తీసిండా? ఢిల్లీలో ఇవ్వడం తీసిండా? ప్రాగ్లో తీసిండ్రు కదా. ప్రాహ అనాలేదని, ప్రాగ్ అంటాం తెలుగులో, ప్రాహలో తీసిండ్రు. పెద్ద ర్యాలీ తీస్తే దీన్ని లండన్ నుంచి ఎన్ప్రిట్ కొత్తగా సుప్రీంకోర్టులో ఉరిశిక్షల మీద సుదీర్ఘంగా వాదించి బాబు రాజేంద్ర ప్రసాద్ సంప్రదించిండు. దాంతో ఉరిశిక్షను రద్దు చేశారు, యావజీవ కారాగార శిక్ష. ఉరిశిక్ష వేయాల్సిన వాళ్ళందరూ ఇట్లా చాలామంది, వీళ్ళే కాదు, ఉదాహరణకి వీళ్ళు ఉన్నది 100 మందికి ఉరిశిక్షలు వేసిండ్రు, యావజ్జీవ కారాగార శిక్షగా మారిస్తే 7 ఏళ్ల సాధారణ జీవితం తర్వాత 1959 జనవరి 26 నాడు ఉరిశిక్షను రద్దు చేసి విడుదల చేశారు. అంటే ఏముంది? ఇది విద్రోహమా కాదా? అడుగుదాం. విమోచన కాదని ఎందుకు అంటున్నారు, ఎందుకు చేస్తలేరని బీజేపీ నాయకుడు ఒక ఆయన అడిగిండు, ఎక్స్ గవర్నర్, ఫార్మర్ గవర్నర్. ఆయనకు అడుగుదాం, ఇది ఏంది, దీని సంగతి ఎందుకు చెప్పవు నువ్వు? విమోచన ఇది? విమోచన విద్రోహమే. నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినావా? చేసింది కాంగ్రెస్ వాళ్ళు. ఆ బీజేపీ ఆయన ఎందుకు అడుగుతున్నాడు? నువ్వు కాంగ్రెస్లో చేరిన ఆయన ఏమన్నా? మరి బీజేపీ వాళ్ళు ఏమో సర్దార్ పటేల్ను కాంగ్రెస్లో చేర్చుకుంటారు, ఈ బీజేపీ మాజీ గవర్నర్ ఏమో పోయి కాంగ్రెస్లో చేరుతాడు. వీళ్ళు ఇటు అలాంటి చేరుతున్నారు ఏమన్నా? అంటే అందరి వాసాలు ఒకటే, అందరు ఒకటే క్లాసు, వాళ్ళ క్లాస్ ఒకటే, వాళ్ళ నైజం ఒకటే. అందుకని వీళ్ళు అంటారు. చూడండి, ఆయన ఎన్ని పుస్తకాలు రాసిండు, ఒక్కరి గురించి కాదు. ఇది వెనక ఇంకోటి పోయి చూద్దాం. వీళ్ళందరికేమో ఒక్కరికి శిక్ష లేకపోతుంది. నిజాంనేమో రాజ్భవన్లో పెట్టినా చూపిద్దాం, ఎటువంటి వాళ్ళని చూపించిండో.
కాశీం రజ్వీది కూడా చూద్దాం. అందులో చూడండి కాశీం రజ్వీ చూడండి, వాడు కాశీం రజ్వీని పంపించేసారు. వాడు 1970 దాకా ఉన్నాడు, రహస్యంగా ఉండని చెప్పారు, అందరూ తెలుసు, వదిలేసారు వాడిని. పాకిస్తాన్ పోయిండు కాశీం రజ్వీ. ఏమైంది? బోత్ క్యాండిడేట్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ రాజ్వీ కాల్డ్ షార్ట్స్ ఇన్ హైదరాబాద్. సరే ఇదంతా జరిగింది, శిక్షలు వేసిండ్రా. వల్లభాయ్ పటేల్ ఏం చేసిండు? ఒక్కరికి శిక్షలు వేయలే. ఆపరేషన్ 48 to 57 అయిపోయింది కదా. ఈ వాజ్ రిలీజ్ ఫ్రమ్ ప్రిజన్. ఏదో పోయిండు 1970 దాకా, వాడు రహస్యంగా ఉన్నాడు. రహస్యంగా కాదు, అందరూ తెలిసి వీళ్ళందరూ బ్రిటిష్ వాడు చెప్పిండు తీసేద్దాము. నెక్స్ట్ వేరే చూద్దాం, ఇది తీసేసి నెక్స్ట్ పాకిస్తాన్ మారిపోయింది సార్. మళ్ళీ పాకిస్తాన్ పారిపోయిండు, కాలేదు మాకు తెలియదు, రహస్యంగా ఉండడానికి కథలు చెప్పిన వాళ్ళు. కాశీం రజ్వీ అంతే. ఒక్క వీళ్ళనే కాదు, లాయక్ అలీకి చేయలే, కాశీం రజ్వీ చేయలే. నల్ల నరసింహను చూసినాం కదా. కాశీ ఇక్కడ నుంచి చూద్దాము. ఇక్కడ బీజీ కేస్కర్ ఏం చెప్పిండో చూద్దాం. బీజీ కేస్కర్ ఏం చెప్పిండంటే ఇక్కడ చూద్దాము. బీజీ కేస్కర్ లాయర్. ఆయన కోర్టులో కేసు వేసిండు, 1954లో వేసిండు. ఏం చెప్పిండో చూడండి. ఈయన చెప్పిండు, కేస్కర్ అలెజ్డ్ దట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ది ఎక్స్ రూలర్ ఆఫ్ హైదరాబాద్, resides in a building called Raj Bhavan in Hyderabad city and has turned into a veritable hell. అంటే ఒక ప్రత్యక్షంగా నరకంగా మార్చిండు. ఎవరికి? ఫర్ ది విక్టిమ్స్ ఆఫ్ హిస్ ప్యాషన్. వాని కామానికి బలయ్యే వారికి ప్రత్యక్ష నరకం చూపించిండు. అండ్ దట్ ది బిల్డింగ్ ఈజ్ యూస్డ్ యాజ్ సెల్ ఆర్ జైల్ వేర్ ఇన్ నాట్ లెస్ దెన్ 300 adult women. 300 మంది ఆడవాళ్ళను బంధించి పెట్టిండు. సెల్ ఆర్ జైల్, ఒంటరి, ఒక్కొక్క గదిలో ఒక్కొక్కరిని, ఇంకెవరు ఉండరు దాంట్లో. 300 adult women, 100 adult men, 100 మంది మగవాళ్ళను అంటే బానిసలుగా పెట్టుకుండు. అంటే అన్నోన్ నెంబర్ ఆఫ్ మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ డిటైన్డ్ యాజ్ స్లేవ్స్, బానిసలు. ఓవర్ హూమ్ నిజాం వీల్డెడ్ ఆల్ పవర్స్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ఇది కోర్టులో వచ్చింది. చదవరాయలు విమోచనమా అడుగుదాం, ఆ గవర్నర్ని అడుగుదాం. ఇది విమోచనమా? నువ్వు చదవవా? ఇది వ్యాసం రాష్ట్రం కదా, పెద్దది, నా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. మరి ఇదేంటి? ఇది ఇది విద్రోహం కాదా? ఇది విద్రోహం అని ఎందుకు చెప్పరు తెలంగాణ వాళ్ళు? నాయకులు ఎందుకు చెప్పరు? ఢిల్లీ వాళ్ళకంటే తెలియదు. ఢిల్లీలో కూర్చున్న మోదీకి తెలియకపోవచ్చు, ఢిల్లీలో కూర్చున్న రాహుల్ గాంధీకి యమునా అవతల ఏముంటుందో తెలియదు. యమునా పార్ అంటారు దాన్ని, ట్రాన్స్ యమునా ఏముంటుందో తెలియదు మీకు. సౌత్ ఇండియా ఏం తెలియదు. మరి తెలంగాణ వాళ్ళకి ఏం తెలియదు? ఎందుకు తెలియదు అంటే వాళ్ళందరూ దీనివల్ల లాభపడ్డోళ్ళు. బ్రిటిష్ వాళ్ళు లాభపడ్డరు, నిజాం వాళ్ళు లాభపడ్డరు, భూస్వాములు వీళ్ళంతా. కాబట్టి దాన్ని విలీనమనే అంటారు వాళ్ళు, విమోచననే అంటారు. కానీ విద్రోహం అని ఒక్క మాట మాట్లాడరు. ఎన్నునే చూడండి, ఎంత రాసినారో చూడండి. ఆయన ఏమన్నాడు బీజీ కేస్కరు? నిజాము హైదరాబాద్ స్టేట్ను పాకిస్తాన్లో కలుపుతారని చెప్పిండు. పాకిస్తాన్లో మెర్జ్ చేయాలి, ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా వీలైతుంది అని అడిగారు. వీలు కాదు, కానీ చేయాలి, నేను పాకిస్తాన్లో కలుపుతాను, ఇది ఒక పాకిస్తాన్ చేస్తా అని చెప్పిండు. అట్లాంటి మనిషిని తీసుకొని పోయి రాజ్భవన్లో పెట్టారు మీరు. ఏమైంది దాంతో? ఈయన బీజీ కేస్కరే చెప్పిండు, వాడు పాకిస్తాన్ ఏజెంటు, మొత్తం ఇక్కడ రాష్ట్ర సమాచారం అంతా పాకిస్తాన్ చేరవేస్తున్నాడు. పంచమాంగ దళం అంటారు, అంటే 5th కాలమ్నిస్ట్, అంటే శత్రువుకు రాష్ట్ర సమాచారం చేరవేసేవాడు. ఇక్కడ మన దగ్గర గవర్నర్ ఉంటూ మన తిండి తింటూ చంద్రేంట్లో చద్దలు తిని అంజయింట్లో ఆవులు కాస్తున్నాడు. మన దగ్గర తిని వాని పాట పాడుతున్నాడు, వానికి రాష్ట్ర సమాచారం చేరవేస్తున్నాడు. ఎట్లా పెడతారు మీరు అని అడిగిండు. అటువంటి వాళ్ళని ఎట్లా గవర్నర్గా పెడతారని అడిగిండు ఆయన. ఏమైంది? అది ఇంకా కింద ఉంటుంది. ఏమైంది? శిక్షలు పడలే కదా. మరి విద్రోహం కాదా? నిజాం తీసుకొచ్చి పెట్టుడు, పాకిస్తాన్లో కలపాలని పెట్టుకుడు విద్రోహం కాదా? అది పంచమాంగ దళాన్ని పెట్టి రాష్ట్రం చేరవేస్తుంటే బీజీ కేస్కర్ అడిగింది కదా. తెలుసా బీజీ కేస్కర్ ఎవరికన్నా? రాజకీయ నాయకులకు, తెలంగాణ వాళ్ళకి ఎవరు తెలియదు. కేసు వేసిండు ఏకంగా. లాయర్ని అడగమని ఏమైతుందో తెలుస్తుంది. అందుకనే పచ్చి మోసం ఇది, దగా ఇది. వాళ్ళేమో ఢిల్లీ వాళ్ళు, ఢిల్లీలో కూర్చున్న వాళ్ళంతా బ్రిటిష్ ఏజెంట్లు, వాళ్ళు బద్మాషులు. తెలంగాణ నాయకులు బేకూఫ్లు. ఇది విద్రోహ దినం కాదని చెప్పేటోళ్ళు బేకూఫ్లు, విమోచన చేయని చెప్పేటోళ్ళు కూడా బేకూఫ్లే. ఢిల్లీ వాడు అట్లా మాట్లాడతాడు, వీడు ఇట్లా మాట్లాడతాడు. బద్మాషులు అక్కడ ఉంటారు, బేకూఫ్లు ఇక్కడ ఉంటారు. తెలంగాణ ఇంతకాలం ఎందుకు ఆగమైందంటే ఈ బేకూఫ్ల వల్లనే ఆగమైంది, దొరల వల్ల ఆగమైంది, ఫ్యూడల్ లార్డ్స్ వల్ల ఆగమైంది. అదే దొడ్డుకొమరే వారసులో, చాకలేలమ్మ వారసులో, బందగీ వారసులో, నల్లా నరసింహుల వారసులో ఉంటే అప్పుడు తెలంగాణ ప్రజల రాజ్యం అయ్యేది. దొంగల చేతుల్లో ఉంది కాబట్టి దొంగల రాజ్యం అయింది. వాళ్ళు భజన చేసిన వాళ్ళు కదా, భజన సంఘం కాదు, జనసంఘం కాదు, భజన సంఘం. అందుకని ఇట్లయింది. నెక్స్ట్ ఇది చూద్దాము, లెసన్స్. ఇక్కడ చూడండి ఎంతమందిని చంపారో చూడండి. రాసి ఆపరేషన్ పోలో తర్వాత ఎంతమందిని చంపారో చూడండి. ఇక్కడ ఉంది. దీనివల్ల ఎంతమందిని, ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ఇదంతా సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎంతమందిని చంపారు అనేది. ఇన్ని 4000 మందిని, 5000 మందిని మలబార్ పోలీసు వచ్చి చంపింది. మలబార్ పోలీసు ఇండియన్, ఇగో చూడండి, కమ్యూనిస్ట్ కూడా 4000 కమ్యూనిస్ట్
and peasant militias were killed. More than 10,000 communist cadres and people's fighters were thrown into detention camps and jails for a period of 3-4 years. Not less than a minimum of 50,000 people were dragged into police and military camps. గొర్ర ఈడ్చుకొని పోయినరు, వాళ్ళు కొట్టినరు, టార్చర్ చేసినరు, ఏడిపించినరు వారాల కొద్దీ. దోతులకు తాళ్ళు కట్టి లోపల తొండలు వదిలినరు. తొండలు వదిలితే లోపల కొరుకుతాయి కదా అంతా శరీర భాగాలు, ప్యాంట్లో చేసినరు. అట్లా చంపి ఒకరొకరిని ఎంత చేసినరు. దీన్ని ఇంత జరిగితే దీని మీద చూద్దాము, ఇటు పోదాము. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పోరాటమో చూడండి. ఇది మనం కాదు, ఇది చూడండి. ఈ పుస్తకం రాసిన ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్ అనేది తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు చదవాలి. ఎందుకంటే ఎవరు సార్ రాజ్? ఈయన చూడండి, ఇక్కడ చూడండి. ఈయన రాసిన ఆయన సునీల్ పురుషోత్తం. ఈయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీ ప్రింట్ చేసింది. కానీ అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, హిస్టరీ ప్రొఫెసర్, ఆయన అసోసియేట్ ప్రొఫెసర్ హిస్టరీ. కానీ ఈ పుస్తకం ప్రింట్ చేసింది ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీ, అమెరికాదే. ఆయన తెలంగాణ వాడు కాదు. పంజాబ్లో జరిగిన దురాఘాతాల మీద, నిజాం చేసిన దురాఘాతాల మీద, పోలీస్ యాక్షన్ తర్వాత కూడా చేసిన దురాఘాతాల మీద పుస్తకం రాశాడు. ఈ పుస్తకం ఎవరు? చాలా ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్. రాజ్ అంటే నిజాం రాజ్యం లేదా బ్రిటిష్ రాజ్యం. ఆయన ఏమని రాసిండు? మిలిటరీ వాళ్ళు ఎవరైతే తెలంగాణ సాయుధ పోరాట యోధులను అణిచేసినారో వాళ్ళని అణిచేసిన వాళ్ళే జేఎన్ చౌదరితో సహా ఆర్మీ ఆఫీసర్, మలబార్ పోలీసులు, నార్త్ ఇండియన్ పోలీసులు అందరూ, పోలీసులు అంటే మిలిటరీ వాళ్ళు ఏం రాశారంటే తెలంగాణలో మేము చూసిన యోధులను, అంత ధైర్యస్తులను, త్యాగపురుషులను భూమి మీద ఎక్కడ చూడలేదు. మేము చాలా యుద్ధాలు పాల్గొనము, పంజాబ్లో పాల్గొనము, బెంగాల్లో పాల్గొనము, నేపాల్లో పాల్గొనము, ప్రపంచం సెకండ్ వరల్డ్ వార్లో పాల్గొనము. ఇంత ధైర్యస్తులను ఎక్కడ చూడలేదు మేము. వాళ్ళ త్యాగాన్ని ఎక్కడ చూడలేదు. వారు రక్తం కాలుస్తున్నా, కొడుతున్నా, గుడ్లు బీకుతున్నా, కానీ గోర్లు వీడ బీకుతున్నా ఒక్క రాష్ట్రం చెప్పంటే చెప్పలేదు. ఇగో వాడిని చెట్టు కాల్చేస్తున్నా, నేను కాలుస్తాం రా, నేను చెప్పను, చంపుకో నువ్వు కాలిస్తే, నేను మాత్రం రాష్ట్రం చెప్పను. నా మనుషులంతా ఏమవుతారు? ఎంత అన్యాయం అవుతుంది. వాళ్ళని నేను చెప్పిన రాష్ట్రాలతోటి మా వాళ్ళందరూ నేర్పిస్తావు కదా నువ్వు, వాళ్ళని చంపుతావు కదా నువ్వు, నేను చెప్పను కాక చెప్పను అన్నారు. అవన్నీ వాళ్ళు రాసిర్రు ఆర్మీ వాళ్ళు. ప్రతిదీ ఆర్మీ ఆఫీసర్స్ ఏంటంటే ప్రతిదీ రికార్డు చేయాలి. ఆ రోజు ఏం చేసిండు, ఎవరైనా కొట్టిండు, ఎవరైనా దాన్ని అన్ని రికార్డు చేయాలి. మన రహస్యంగా పంపిస్తారు పైకి. 50 ఏళ్ళ దాకా అది రహస్య పత్రాలు. అది 50 ఏళ్ళ తర్వాత అంటే దాన్ని క్లాసిఫైడ్ డాక్యుమెంట్ అంటారు. క్లాసిఫైడ్ అంటే రహస్య పత్రాలు. 50 ఏళ్ళ తర్వాత డీక్లాసిఫై అవుతాయి, అంటే బహిరంగం అవుతాయి. ఈయన ఆ పత్రాలని చదివి, డీక్లాసిఫై అయిన డాక్యుమెంట్స్ అని చదివి, అబ్బా ఇంత గొప్ప యోధులు ఉండరా, మనం పుస్తకం రాయాలి ఖచ్చితంగా, నాకు తెలియదు తెలంగాణలో ఇంత గొప్ప యోధులు ఉన్నారని. అట్లనే పంజాబ్ గురించి కూడా రాసిండు, ఇద్దరి గురించే రాసిండు. సో ఎంత రాసిండంటే ఇండిపెండెంట్ సావరైన్ స్టేట్ చేయాలంటే హైదరాబాద్ని ఏం చేయాలి, ఇదంతా జరిగింది. పురుషోత్తం రాసిండు. తెలంగాణలో ప్రతి ఒక్కరు చదవాలి, పీడిఎఫ్లు ఉంటుంది, మీరు రీడ్ ఓన్లీ వర్షన్ ఉంటుంది, అందరు చదవాలి. కమ్యూనిస్టులు చదవమందా ముందు, వాళ్ళు కూడా విమోచనం చేస్తున్నారు అందరితో పాటు. సిపిఐ సిపిఎంలకు కూడా బుద్ధి రావాలి, కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి రావాలి, బీజేపీ వాళ్ళకి రావాలి, తెలంగాణలో అన్ని పార్టీలకు బుద్ధి రావాలి. ఇది చదవనండి, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఏందో, ఎంత గొప్ప పురుషులు, ఎంత గొప్ప పోరాటమో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇవన్నీ చూసినాం కదా. చివరికి నరేంద్ర లూథర్ ఏం చేసిండో చెప్దాం. నరేంద్ర లూథరు పంజాబ్ ఆయన, ఐఏఎస్ ఆఫీసరు, హైదరాబాద్ చాలా అధ్యయనం చేసిండు. నరేంద్ర లూథర్ పంజాబ్ అయినా కానీ ఇక్కడ ఉండిపోయిండు, మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఉండిండు. మేము ఇంటర్వ్యూ కూడా చేసినాం ఆయనను అప్పట్లో. ఆయన హైదరాబాద్ నుంచి చాలా రాసిండు. రాసినప్పుడు ఆయన ఏం చెప్పిండంటే చివరి చూద్దాం, బహదూర్ యార్ జంగ్ ఫౌండర్, ఆయన ఎట్లా చచ్చిపోయిండో చూద్దాం. ఆయన్ను బ్రిటిష్ వాళ్ళు అదే చేస్తారు, బ్రిటిష్ వాళ్ళే చెప్పారు. ఆయన సరే మజ్లిస్ ఫౌండరు, మజ్లిస్ నాయకుడు, చాలామందిని కన్వర్ట్ చేసిండు, యుద్ధాలు చేసిండు, పోరాటాలు చేసిండు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఎదిరించాడు, బ్రిటిష్ వాళ్ళని తరిమేయాలి అని చెప్పాడు. అందుకని బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆయన చంపేయమని చెప్పారు. 1944లో ఏం చెప్పిందంటే 2 చెప్తారు. నిజాం ఇంటికి డిన్నర్కి పోయిండు, కత్చంద్రయ్య గారు రాసిన, ఇంక వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు ఏముంటుందంటే విక్టోరియా హైదరాబాద్లో కూడా కృష్ణస్వామి ముదిరాజు రాసిన పుస్తకం, మేయర్ ఉండే కృష్ణస్వామి ముదిరాజు, హైదరాబాద్ మేయర్, ఫస్ట్ మేయర్, ఆయన రాసిండు. అందులో కూడా ఉన్నది. అట్నే ఈయన రాసిన దాంట్లో కూడా ఉన్నాడు. నిజాం దగ్గరికి పోతే మెట్ల నుంచి కింద పడి చచ్చిపోయింది అని ఒకటి ఉంది. ఇంకోటి ఏం చెప్తారంటే అట్లా కాదు, నిజాం దగ్గర కాదు, ఆషిమ్ అలీ ఖాన్ అనే జడ్జి ఇంటికి పోయిండు, డిన్నర్కి పిలిచిండు, లేట్ అయింది ఆయనకు. లేట్ అయినందుకు అయ్యూని పరిగెత్తుకుంటూ పోయిండు, పైకి వెళ్ళి క్షమాపణలు అడగాలని చూసిండు జడ్జికి. అప్పుడు కింద పడ్డాడు, దెబ్బలు తాకినాయి. ఆ తర్వాత మళ్ళీ వచ్చిండు, కూర్చోబెట్టిండు, అన్నీ చేసినాక ఏం కాలేదు నాకు అన్నాడు. తర్వాత ఉక్క తాగిండు, ఉక్క తాగానే శోష వచ్చి పడిపోయి చచ్చిపోయిండు అని చెప్తున్నాడు. పడిపోవడం నిజమే కదా, దెబ్బలు తాగడం నిజమే కదా, ఎట్లా తాకుతాయి అవన్నీ?
ఆయన కత్తి తిప్పేటోడు, కర్ర తిప్పేటోడు, అన్ని రకాల తిప్పేటోడు, తుపాకులు కూడా బట్టి చేసేటోడు. అటువంటి వాడు అంటే బ్రిటిష్ వాడిని ఎదిరిస్తే నిజాంకు దగ్గరైన కూడా చంపేస్తారు. అది చెప్పడానికి అది ఇట్లా. అందుకనే బ్రిటిష్ వాళ్ళు చెప్పిందే జరిగింది ఇక్కడ. నిజాంకు చెప్పింది బ్రిటిష్ వాడే అగ్రిమెంట్, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసిండు. ఇట్లా కొడితే కూడా వస్తుంది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. పాకిస్తాన్లో ఇండియాలో ఉన్న రాజులను ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళకి రాజభరణాలు ఇవ్వాలి, వాళ్ళను పెట్టుకోవాలి మీ దగ్గర అని చెప్పిండు. బ్రిటిష్ వాడు చెప్పినందుకే నిజాం నవాబుకు 1948 నుంచి పోలీస్ యాక్షన్ నుంచి 51 వరకు ఆయన పేరు మీదనే ఫర్మాన్లు వచ్చినాయి. 1950 26 జనవరి వరకు ఉత్తర్వులన్నీ నిజాం పేరు మీద వచ్చినాయి. 50 నుంచి జనవరి 20 డిసెంబర్ చచ్చిపోయింది సర్దార్ పటేల్. కానీ 50 జనవరి అయినా కదా, అంటే నిజామును అపాయింట్ చేసినాక 1 ఇయర్కు సర్దార్ పటేల్ చచ్చిపోయాడు. సంతకం ఎవరిది? దేశాంగ మంత్రిదే ఉంటుంది, హోమ్ మినిస్టర్దే ఉంటుంది. ఆయన సంతకంతో ఆయన గవర్నర్ అయ్యాడు. ఆ తర్వాత 56 వరకు ఉన్నాడు. డిసెంబర్ చనిపోయింది, వేరే విషయం. ఇన్ని దొంగ పనులు చేస్తే ఆయన గొప్పడని మీరు ఎట్లా అంటున్నారు? సర్దార్ పటేల్ ఎట్లా గొప్పడవుతాడు? వాళ్ళందరూ చేపించారు కదా, చంపారు కదా. మరి చంపినప్పుడు ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది విద్రోహమా విలీనమా అది తెలుసుకోవాలి. పక్కా విద్రోహం. ఇంకోటి, నిజాం నవాబుకు అందరు రాజులకు రాజభరణాలు ఇచ్చారు 1948 నుంచి పోలీస్ యాక్షన్ తర్వాత ఈ వాళ్ళందరికీ రాజభరణాలు ఇచ్చారు. 47 నుంచే ఇచ్చారు కొంతమందికి, మన దగ్గర 48 ఇచ్చారు. ఈయన పోలేదు కదా. ఎంత ఇచ్చిండ్రు? 50 లక్షల రూపాయలు రాజభరణాలు ఇచ్చిండ్రు. ఏడాది 50 లక్షలు అంటే ఎంత? ఆ రోజుల్లో 48లో 100 రూపాయలకు 2 తులాల బంగారం అప్పుడు ఇచ్చిండ్రు. తర్వాత 1970లో ఇందిరాగాంధీ వీళ్ళందరూ కట్టలేక 560 మంది సంస్థానాధిపతులేరి ఇంతమందికి ఎట్లా ఇస్తాం మనం అని చెప్పి ఆమె రద్దు చేసింది రాజభరణాలు. అంటే ఏంది? 1970 దాకా రాజభరణాలు ఇచ్చారు కదా. మీరు శిక్షలు ఇచ్చారు వాళ్ళకు, నిజాంకి శిక్షలు ఇచ్చినరా, ఎవరికన్నా ఇచ్చినరా? కూర్చోబెట్టి ఏడాదికి 50 లక్షలు. అప్పుడు 50 లక్షలు అంటే ఇప్పుడు 500 కోట్లు. అవన్నీ ప్రజల పన్నులే. తెలుసు కదా, అందరూ తెలిసింది కదా. చట్టం చూడండి, అబాలిషన్ ప్రీ పర్సెస్ చూడండి ఉంటుంది. మరి ఇట్లా ఇచ్చి మీరు వాళ్ళు మేము విద్రోహం కాదంటే ఎట్లా? విద్రోహమే కదా అది. బుద్ధి ఉందా? రాజకీయ నాయకులందరికీ బుద్ధి లేదు, ఏ పార్టీ కానీ బుద్ధి లేదు. విమోచన అంటే కూడా పట్టుకొని అడగాలి, గల్లా బట్టి అడగాలి. ఎక్కడరా అది విమోచన? ఎక్కడరా విలీనం? ఎక్కడరా విలీనం? అయితే నిజాం ఎట్లున్నాడు రాయడా? తెలంగాణోడు తన్నుకుంటూ అడగాలి వీళ్ళను. బుద్ధి లేని వాళ్ళు. నేను వాడు రాస్తుండ్రు, వీడు రాస్తుండ్రు, బుద్ధి లేదు. పక్కా విద్రోహం ఇది. అందుకని మనం విద్రోహ దినమే చేసుకోవాలి. నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని తిరగాలి, జెండాలు ఎగరేసుడు కాదు, నల్ల బ్యాడ్జీలే. నిజాం పోయిన రోజు ఆ తర్వాత మనం సంబరాలు చేసుకోవాలి. అంతకంటే ముందు సంబరాలు చేసుకోవడానికి లేదు. సంబరాలు అంబరాలు నడతాయట. ఏమైనా బుద్ధి ఉందా? విషాదమే అది. విద్రోహమే విషాదమే తప్ప ఆ రోజు చేసుకోవాల్సిన అవసరమే లేదు. సర్దార్ పటేల్ను నమ్మాలి. నెహ్రూతో చూసినారు కదా ఎట్లాంటి బొమ్మలు ఉన్నాయో. సర్దార్ పటేల్తో చూసినారు కదా, లంచాలు తీసుకునే కదా వాళ్ళందరూ. మరి ఎటువంటి వాళ్ళు? ఇంకా అదే కాదు, లంచాలు ఇచ్చినే కాక అమ్మాయిలను పెట్టి తాడిపినరు. నిజాం దగ్గర ఎంతమంది ఉండరు? 300 మంది చూసినాం. ఇప్పుడు 300 చూసారు. అప్పుడు ఇంకా ఎక్కువ ఉండరు. వాడైనా రాజభవన్లో 300 మంది, బయట ఇంకా మస్తు మంది ఉండరు. తార్పుడుగాడు వాడు నిజాం. తార్పుడుగాడు వీళ్ళందరూ లంచాలు ఇచ్చిండు, తార్చిండు. అందుకని వాళ్ళు సొంగ గార్చుకుంటూ పోయారు. వాడు తార్చిండు, వీళ్ళు గార్చిండు సొంగ. అందుకని విద్రోహం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మనం తెలంగాణ వాళ్ళు గట్టిగా నిలదీయాలి అడిగేవాడిని. ఇది విద్రోహమే అని చెప్పాలి. మన రేవంత్ సర్కార్ ఏం సార్, మన ప్రజాపాలన దినోత్సవం అంటుంది. ప్రజాపాలన ఆయనకేం తెలుసు? చదువుకుంటా ఆయన ఏం చదువుకుండు? చూసిండు ఆయన ఇక్కడ ప్రపంచం? ఆయన వయసు ఎంత? పోయి చదువుకోలేదు కదా. మరి ఆయన రేవంత్ రెడ్డి అట్లే అంటాడు, కేసీఆర్ అట్లే అంటాడు. కేసీఆర్ రేవంత్ రెడ్డి రాజకీయ నాయకులు. కేసీఆర్ సమైక్యత దినోత్సవమే. ఏం సమైక్యత? బుద్ధుందా? రాజకీయ నాయకులందరూ లఫంగలే. రాజకీయ నాయకులందరూ బద్మాషిగాళ్ళని ఉంటారు, బేకూఫ్గాడు ఉంటారు. తెలుగునోడైతే బద్మాషిగాడు, తెలియనోడైతే బేకూఫ్గాడు. అందుకని ఈ బద్మాషిగాలు బేకూఫ్గాలు చెప్పింది నమ్మొద్దు. చరిత్రనే ఇది, ఆధారాలు ఇవన్నీ చూసి రావాలి. మొత్తానికి September 7 ఖచ్చితంగా విద్రోహ దినోత్సవమే. అది విలీనం విమోచనం ఎవరంటే అది అస్సలే కూరదు. చరిత్ర తెలియని వాళ్ళే విలీనం అంటారు. చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారు, చదివిన వారు ఖచ్చితంగా ఇది విద్రోహమే. మనం అక్కడ జరిగిందంతా విద్రోహ చర్యలే కనిపిస్తున్నాయి అనేది సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు అంటున్నారు. ఇది September 17కి సంబంధించి పూర్తి వివరాలు.